వచ్చి సాక్ష్యం చెప్పడండి. అందులోనే పెట్టుకుని ఉన్నారండి. నా కొడుకు అందులోనే మగ్గిపోతున్నాడండి. నా కొడుకు 5 సంవత్సరాలు అయిందండి. జైల్లోనే ఉన్నారండి. జైల్లో పెట్టించారండి. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు మట్టించి కోర్టుకు రమ్మంటే రావట్లేదు, సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకు అందులోనే 5 సంవత్సరాలకి ఉన్నారండి. 5 సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి. రమ్మంటే రారండి, సాక్ష్యం చెప్పరండి. మాకు ఏదన్నా నా కొడుకు విడుదల చేసి మా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. నా కొడుకు జైల్లో ఉండి ఫోన్ చేశారండి. అమ్మ నేను అక్కడ దీక్ష చేస్తున్నాను, అన్నయ్య నువ్వు వెళ్ళి విజయవాడలో దీక్ష చేయండి అమ్మ అని చెప్పారండి. నా కొడుకు శ్రీనివాసరావు చేస్తామండి అని వచ్చేది చెప్పినాక మేము వెళ్ళమండి, ఇక్కడే ఉంటామండి, ఇక్కడే చేస్తామండి. రేపటి నుంచి అండి. సుబ్బారాజు చెప్పండి. అమ్మ